సార్ ఎక్కడ దీనికి సంబంధించి విధ్వంసాలు జరిగినా ఎక్కువగా మనకి ఫస్ట్ వినిపించే పేరు హైదరాబాద్. కొంత సెన్సిటివ్ ఏరియాస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో హైదరాబాద్ ఎస్పెషల్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ గవర్నమెంట్ వైజ్ అండ్ ప్రజలు కూడా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు మనకి లేటెస్ట్గా బార్డర్ సిటీస్ నుంచి మొదలుపెట్టి అంటే అటు పఠాన్కోట్ కానీ లేకపోతే పంజాబ్ కానీ అండ్ రాజస్థాన్లో ఉన్న కొన్ని జైసల్మేర్లు కానీ వీటన్నిటిని మొదలుపెట్టి రీసెంట్గా దే స్టార్టెడ్ టార్గెటింగ్ కొన్ని మిజైల్స్ను వాళ్ళు ఢిల్లీ మీదకి ప్రయోగించారు. దాన్ని మనం నిర్వీర్యం చేసాం, న్యూట్రలైజ్ చేసాం. నెక్స్ట్ టార్గెట్లోకి వచ్చినప్పటికి మనకు హైదరాబాద్ ఉంది, దెన్ మనకు సౌత్లో కనుక తీసుకుంటే విశాఖపట్నం ఉంది. బికాస్ విశాఖపట్నంలో నేవల్ బేస్ ఉండడము. హైదరాబాద్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మనకు మెయిన్ డిఫెన్స్ లో ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ డిఫెన్స్ బేసిస్ ఇన్ హైదరాబాద్. ఓకే, అండ్ సైమల్టేనియస్లీ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకు ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ మనకి ఇక్కడ ఉంది. నెంబర్ 2, ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకున్నటువంటి డిఫెన్స్ సెగ్మెంట్లో డిఆర్డిఎల్, బీడిఎల్ అంటే మిజైల్ టెక్నాలజీని మ్యానుఫ్యాక్చర్ చేసేది భారత్ డైనమిక్స్ లిమిటెడ్. అలాగే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అంతా ఉంది. సో అక్కడ రీసెర్చ్ కానీ ప్రొడక్షన్ కానీ మ్యాన్ పవర్కి సంబంధించిన దాంట్లో చాలా సెన్సిటివ్ అండ్ చాలా క్రిటికల్ థింగ్ హైదరాబాద్ సిటీలో అంతర్గతంగా ఉంది.